లలితా సహస్రనామం కేవలం 1000 పేర్ల సమాహారం కాదు. అది మూల ప్రకృతి సృష్టిరహస్యం, దేవి మహిమ, బందాసురుని సంహారం అనే అద్భుత మహావ్యాఖ్యానం. ఆ దివ్యకథ ఏంటంటే, అనంతమైన అంధకారంలో నక్షత్రాలు లేని ఆకాశం, చీకటి, గాఢమైన నిశ్శబ్దం, ఒక బంగారు రంగు కాంతిరేఖా వలయం నెమ్మదిగా విస్తరిస్తూ ఈ అనంతశూన్యంలో ఒక దివ్యశక్తి వెలిగింది. ఆ శక్తి లలితా పరాశక్తి. మృదువైన చిరునవ్వుతో బ్రహ్మాండానికి జీవం పోసింది. ఆమెనే సృష్టికి తొలిశ్వాస. వేల కమల దళాలతో వికసించిన పద్మంపై చిరునవ్వుతో 4 చేతులలో పాసం, అంకుశం, ఇక్షధనస్సు, పుష్పబాణాలు, స్వర్ణకిరణాలు నేపథ్యంగా లలితాదేవి శ్రీనగరంలో ఆవిర్భవించింది. యోగినీలు భక్తిగా నమస్కరిస్తున్నారు. దేవి పక్కనే శివకామేశ్వరుడు దివ్యరూపంతో వెలిశాడు. ఇరువురి కలయికలో సృష్టితత్వం ఉత్పత్తి చేశారు. ఒకరోజు అగ్నికుండపు బూడిద నుండి పెద్ద గర్జనతో బందాసురుడు జన్మించాడు. అహంకారం, పాపం, ద్వేషం, లోభం అన్నీ అతని స్వభావాలు. తన తపస్సుతో అనేక వరాలు పొంది 3 లోకాలను కంపింపచేశాడు. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఎవరూ అతని దాడిని భరించలేక పరుగులు తీశారు. అందరూ లలితా పరమేశ్వరిని శరణు కోరారు. అమ్మవారు చిరునవ్వుతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ చిరునవ్వు నుండి వేలాది శక్తిరూపాలు, శక్తియోధులు కాంతికణాల్లా ఆవిర్భవించాయి. యుద్ధం ప్రారంభమైంది. మెరుపులు మెరిశాయి, గర్జనలు మార్మోగాయి. బందాసురుని సైన్యం లక్షల సంఖ్యలో ముందుకు వచ్చింది. కాని దేవసేన ఒక్క చూపుతో శత్రువులను బూడిద చేసింది. రాక్షసులు అగ్ని ఆయుధాలతో దాడిచేశారు. శక్తులు పుష్పబాణాలు వదిలారు. యుద్ధం మొదలైంది. ఆ యుద్ధరంగం దివ్యలోకాలను కదిలించింది. భారీ ఆకారంలో ఉన్న బందాసురుడు దేవి ఎదుటకు వచ్చారు. దేవి స్వయంగా ముందుకు వచ్చి ఇక్షుకోదండం లేపి అమృతస్ఫటికంలో మెరిసే అనంగాస్త్రం బందాసురునిపై వదిలింది. అది బందాసురుని హృదయాన్ని తాకి అతను దివ్యధూళిగా మారిపోయాడు. లోకాలు వెలుగుతో మెరిశాయి. దేవతలు తమ స్థానాలకు తిరిగి చేరారు. ప్రకృతి పునర్జీవం సంతరించుకుంది. యుద్ధం అనంతరం దేవిని స్మరించే ప్రతి హృదయం నేను దివ్యకాంతిని ప్రసాదిస్తానని ఆశీర్వదించి ధ్యానస్థితిలో బ్రహ్మాండంలోకి వెళ్ళింది. ఇది లలితా సహస్రనామం వెనుక ఉన్న దివ్యకథ. ఈ కథ మీ హృదయంలో శాంతి, భక్తి, ఆనందాన్ని నింపాలి.